హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎండలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కదా. ఎండలు బాగా అనుభవించిన వాళ్ళు మనమే బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో నుండి వంటగదిలో తప్పదు కదా పని. ఆ వేడిని సహిస్తూ ఇంకొక శ్రమ కాలంలోకి మనం వెళ్తాం, ఎండాకాలంలోని కదా. స్త్రీలుగా ఎవరు వండట్లేనట్టున్నారు ఇంట్లో వంటలు. అయితే చాలా వెనక్కి కూర్చున్నారు, ముందుకు వచ్చేస్తే చాలా సంతోషిస్తాను. దేవుడు ముందును కూర్చున్న వారిని ఈరోజు ముందుగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ముందుకు వచ్చేయండి. వెనకను కూర్చున్నారు, దయచేసి దయించి మన్నించి, ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎవరు నా మీద కోపంగా చూడకండి, కోపంగా ఉండకండి, సంతోషంగా ఉండండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం ఉంది కనుక. పాటల పుస్తకం నుంచి 115వ పాట, సాంగ్ నెంబర్ 115. అందరం కలిసి అందరికీ వచ్చిన పాట, పాత పాట దయించి చప్పట్లు కొడుతూ ప్రభునామం స్తుతిస్తూ నాతో పాటు ఎక్కువవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నిటినీ పాపున్ భజించు యేసుని నామం. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నిటినీ పాపున్ భజించు యేసుని నామం. హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు, పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్యము ప్రచురించు. విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు, పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్యము ప్రచురించు. హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. మరణము జయించి లేచెన్, మరణపు ముల్లును విరచెన్. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. మరణము జయించి లేచెన్, మరణపు ముల్లును విరచెన్. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నేను పాట పాడుతూ చాలా గమనించాను, కూర్చున్న వారందరినీ చాలా సీరియస్గా ఉన్నారు. సంతోషంగా ఉండండి. బాధతో దుఃఖంతో అలసిపోయి సొలసిపోయి ఇంట్లో పని చేసి వచ్చిన వారందరినీ సంతోషంగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించబోతున్నాడు, దినాన్ని ఆశీర్వదించబోతున్నాడు. మన యేసయ్య అంట, యేసయ్య కోసం అందరికీ తెలుసు కదా, యేసయ్య ఏంటో తెలుసు. తెలియలేనట్టున్నారు అందరూ. అయ్యో, యేసయ్యని నమ్మిన వారమే ఉన్నాము ఇక్కడ, యేసయ్య సన్నిధిలోనే ఉన్నాము, మర్చిపోతున్నట్టున్నారు. టీచర్ గట్ట క్లాస్ ఎప్పుడైతే టీచర్ అడిగిన క్వశ్చన్స్కి అందరూ టీచర్స్కి స్టూడెంట్స్ సమాధానాలు టక్ టక్మని చెప్తూ ఉంటారో, టీచర్కి లెసన్ చెప్పడానికి ఇంట్రెస్ట్గా ఉంటుందట. తర్వాత లెసన్ కూడా ఆవిడకి చెప్పడానికి ఉత్సాహం వస్తుందట, సంతోషం వస్తుందంట. నేను చెబుతుంది ఎంత చక్కగా ఆలకిస్తున్నారు, ఎంత చక్కగా వింటున్నారు, నేర్చుకుంటున్నారు అని సంతోషంగా చెప్తుందంట టీచర్. నేను టీచర్ని కాదు, మీరు నా స్టూడెంట్స్ కాదు, వరి అవ్వకండి, ఉదాహరణకి చెప్తున్నాను. నన్ను చూసారా, నేను నవ్వుతూనే ఉన్నాను ఇందాక నుంచి, నవ్వుతూనే ఉంటాను. మీరు కూడా నన్ను చూడండి, పోనీ పాట పాడుతూ నన్నే చూడండి, నన్ను చూస్తూ పాడండి. నేను మిమ్మల్ని చూస్తూ నవ్వుతుంటాను. మొఖం చూసి నవ్వుతాను తప్ప మొహం తిప్పేసుకోం కదా, అంతే కదా ఆంటీ? నన్ను చూసారనుకో, నేను నవ్వుతున్నాను, మీరు నన్ను నవ్వుతారు, నన్ను చూసి నవ్వుతాను, కానీ మొహం తిప్పుకోరు కదా. ఇప్పుడు కూడా అలాగే మొహం తిప్పుకోకుండా నా వైపు చూస్తూ, నన్ను చూస్తూ, నేను నవ్వుతూ మిమ్మల్ని చూస్తుంటాను, మీరు కూడా నవ్వుతూ నాతో కలిసి పాఠం పాడండి. యేసయ్య కోసం మనందరికీ తెలుసు, యేసయ్య ఎలాంటి దేవుడో తెలుసు. ఏమో మీకు తెలియదేమో, నాకు తెలుసు. అయితే నా దేవుని కోసం ఆయన చీకటి దారులను, చితికిన బ్రతుకులను వెలుగు కలిగజేసే దేవుడు అంట. ఆయన శోధన బాధల్లో ఉన్నవారిని బాగు చేయగల దేవుడు అంట. ఆయన సేద తీర్చగల దేవుడు అంట. ఆయన విరిగిపోయి ఉన్నావేమో ఈ సాయంత్రం, నలిగిపోయి ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, ఏమో నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు, కానీ యేసయ్య నీకు శాంతిని కలుగజేస్తాను అంటున్నాడు ఈ సాయంత్రం. ఏ స్థితిలో ఉన్నావో, దీన స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీకు చెయ్యి అందించి నిన్ను పైకి లేవనెత్తాలనుకుంటున్నాడు ఈ సాయంత్రం సమయంలో. నీ జీవన సముద్రం అంట ఒక పడవలాగా, అంటే ఈ లోకం ఒక సముద్రంలాగా పడవలో మనం వెళ్తున్నట్లు ఉదాహరణకి తీసుకుంటే, దేవుడు నీ నావికుడిగా ఉంటే నీ పడవ ఈ లోకంలో హ్యాపీగా వెళ్ళిపోతుంది, సుఖంగా వెళ్ళిపోతుంది. సీ రఫ్గా ఉన్నా, పెద్ద పెద్ద చేపలు నీ ఎదురుగా నిన్ను మింగడానికి వచ్చినా, నీ వాడ అటు ఇటు తుఫాన్కి ఇటు అటు కొట్టుకున్నా, యేసయ్య నీ నావలో ఉంటే అది హ్యాపీగా నెమ్మది కలిగి ఆ సమయంలో నువ్వు ఆ వాడితో పాటు ఇలా ఊగచ్చు, కానీ కాసేపు మాత్రమే, కొంచెం సమయం వరకే. ఆ తర్వాత యేసయ్య నీ నావని దరికి చేర్చుతాడు. అంతం వరకు నిన్నుండి నడిపించగలవాడు యేసయ్య మాత్రమే. నీ పడవలో నీ భర్త నీతో ఉంటాడు, నీ బిడ్డలు నీతో ఉండొచ్చు, కానీ నీ భయాన్ని వాళ్ళు షేర్ చేసుకోలేరు. నువ్వు చెప్పుకోవచ్చు, కానీ నీ గుండెల్లో ఉన్న ఆ భయాన్ని, ఆ బెంగని, ఆ నెమ్మదిలేనితనాన్ని, ఆ షేరింగ్ని వినొచ్చు, కానీ అది తీయలేరు వాళ్ళు. యేసయ్యను కలిగి ఉంటే నీ హృదయంలో హ్యాపీగా ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఏమున్నా లేకపోయినా యేసు ఉంటే చాలును అన్న మాట ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం చెప్పగలం. ఒకవేళ నువ్వు కూడా, మీరున్నవారు కూడా యేసయ్యని ఎరిగిన వారైతే, నాకు తెలుసు నా యేసయ్య కోసం, ఇందాకలు ఎవ్వరూ పలకలేదు, మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, మీరు పలకకపోవడం బట్టి నేనైతే సంతోషంగా, ఎస్ ఐ నో మై జీసస్, వాట్ ఈస్ హీ అండ్ హూ ఈస్ హీ, I can experience him, I will experience him
every day, every minute in my life, I know His love towards me. I know His caring towards me. I know everything He has towards me. నా కోసం ఆయనకున్నదంతా నాకు తెలుసు. నా కోసం నాకు తెలియని దానికన్నా ఆయనకి ఇంకా బాగా తెలుసు. నేను వచ్చే ముందు ఒక మాట రెగ్యులర్గా చేసుకుంటాను. ఈరోజు కూడా చేసుకొని వచ్చాను. ప్రభువా, నేను ఏమీ లేదు, నాకు ఎంత సీన్ ఉందో నాకు తెలుసు. నాకు ఎంత సీన్ ఉందో నాకు తెలుసు. నా కోసం మీకు ఇంకా తెలుసు. నేను వెళ్తున్నాను ప్రభువా, నన్ను నిలబెట్టుకో. నేను వెళ్తున్నాను ప్రభువా, నన్ను వాడుకో. ఐ నో వాట్ ఐ యామ్. ఐ నో యు నో వాట్ ఐ యామ్ బెటర్ దెన్ మీ. నా కోసం నేను తెలిసిన దానికన్నా నీకు తెలుసు ప్రభువా. అంత రంగు మీరు నన్ను చూడకపోవచ్చు. బ్లాక్ శారీ కట్టుకొని వచ్చింది, నవ్వుతూ ఉంది, చక్కగా ఉంది, బాగుంది, సూపర్గా ఉన్నావు, చక్కగా ఉన్నావు అనొచ్చు. కానీ అంతరంగాన్ని పరిశీలించువాడు యేసయ్య. అంతరంగాన్ని చూచువాడు యేసయ్య. కనుక ప్రియ సహోదరి, ఇఫ్ యు నో about your God, if you know what is Jesus, then please sing along with me by worshiping His Almighty God. Hallelujah. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు. అందరం కలిసి పడదామా? అతడే యేసుడు, అతడే యేసుడు. చీకటి దారులలో చిటికిన బ్రతుకులకు, చీకటి దారులలో చిటికిన బ్రతుకులకు వెలుగు కలుగ చేసే జీవా జ్యోతి యేసే. వెలుగు కలుగ చేసే జీవా జ్యోతి యేసే. నేనెరుగుదుడు ఒక్క స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. శోధన బాధలలో, రోదన వేదనలో, శోధన బాధలలో, రోదన వేదనలో సేదా తీర్చగలిగే ఆదరణ కర్త యేసే. సేదా ఆదరణ కర్త యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుడి, అతడెంతో పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడే భూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. విరిగిన మనసులలో, చెదరిన మనుషులకు, విరిగిన మనసులలో, చెదరిన మనుషులలో శాంతి కలుగ చేసే శక్తి మంతుడేసే. శాంతి కలుగ చేసే శక్తి
నీతిమంతుడేసే నేనెరుగుతుడు ఒక్క స్నేహితుడి, అతడెంతో పరిశుద్ధుడు. పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. దీనదరిద్రులకు కడుహీన పాపులకు, దీనదరిద్రులకు కడుహీన పాపులకు రక్షణ కలుగ చేసే అక్షయ రాజు యేసే. రక్షణ కలుగ చేసే అక్షయ రాజు యేసే. నేనెరుగుతుడు ఒక్క స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. జీవన సంద్రములో ఆవలి తీరమునా, జీవన సంద్రములో ఆవలి తీరమునా నావా నడపగలిగే నావికుడు నాదు యేసే. నావా బిగ్గరగా వికుడు నాదు యేసే. నేనెరుగుతుడు ఒక్క స్నేహితుడి, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. మరొకసారి పాడదామా? నేనెరుగుతుడు ఒక్క స్నేహితుడి, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. ఎవరతడు? అతడే యేసుడు. గ్లోరీ! అతడే యేసుడు, 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 అతడే యేసుడు. హల్లెలూయా. అందరం అలా ఉన్న చోట్ల లేచి నిలబడదాము. కీర్తనల గ్రంథం నుంచి 80వ కీర్తన, సామ్ 1 నుంచి 7 వచనములు చదువుకుందాము. కలిసి అందరం ఒకసారి చదువుకుందాము. 80వ కీర్తన 1 నుంచి 7 వచనములు. ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యేసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశించుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశం చేయము. యెహోవా, సైన్యములకు అధిపతి దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగువారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. దేవుడి చాలమ్మా, కొద్ది మాటలు దేవుడించును గాక.
మన మంద కాపరి, మన కాపరి అయిన దేవుడు, మమ్మల్ని నడిపించిన దేవుడు నిత్యము ఆయన దూత గణములతో రేయింపవులు ఆయన దూతలు అనేక మందితో ఆయన సింహాసనాసీనుడై, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై స్థుతులు నిత్యము అందుకున్న మన దేవునికి ఈ దినమున దీనదశలో ఈ దినం మనం ఎలా ఉన్నామంటే ఆయన మేళ్ళు, ఆయన కృపలు పొందుకొని మనం చలిస్తున్నామంటే, మనం బ్రతుకుతున్నామంటే కేవలం దానికి పునాది ఏంటి? ఆయన కృప. కేవలం ఆయన కృప. మనల్ని దేవుడు మన దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నడిపిస్తున్నాడు ఆయన దయలో, ఆయన కృపలో. వాటన్నిటికీ కృతజ్ఞతగా ఏం చేయగలము? మనము ఆత్మతో సత్యముతో బలమంతా పెట్టి ఆయన్ని ఆరాధించగలం. మరి ఒక్క సందేహం లేకుండా, తలంపు లేకుండా డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే మన ఆరాధనలోకి వెళ్దాము. అట్లా నిలిచి ఉన్నట్లయితే దించడం, ఆయన పూజించడం, ఆయన గణపరచడం, ఆయన నామాన్ని పైకెత్తడం ఇక్కడ ఉన్న వారందరికీ అలవాటైనదే. ఎందుకంటే మనమందరము ఆయన బిడ్డలము, ఆయన ఎరిగిన వారము. ఆయన కోసం మన ప్రాణాలనైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నవారము మనం కదండి, కాదా? నేనైతే యేసయ్య కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆఖరి ఊపిరి వరకు, నా తుది శ్వాస వరకు. కమాండ్ బి నో, ఇట్స్ యువర్ టర్న్, గో అంటే దేవుడు ఎస్ లార్డ్ ఐఎమ్ రెడీ. మీరు కూడా సిద్ధంగా ఉంటే ఫస్ట్ యేసయ్య కోసం సిద్ధంగా ఉండి యేసయ్య కోసం నిలబడాలనుకున్నప్పుడు మొట్టమొదట ఆయన ఆరాధించడం మనకి రావాలి, ఆయన గణపరచడం మనకి రావాలి. ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు, కానీ నీ హృదయంలో ఉన్న భావాన్ని వ్యక్తపరచడమే, నీ హృదయంలో ఉన్న తలంపులని ఆయన కొరకు ఆయనకి చూపించడమే, నోటితో ఒప్పుకోవడమే. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ లార్డ్, లవ్ యూ లార్డ్, వందనాలు యేసయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య అంటే చాలు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య అంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. నువ్వు ఉంటే నాకు చాలు యేసు, నువ్వు ఉంటే నాతో వస్తే చాలు యేసు అంటే చాలు. రాజుల గ్రంథం అంతా అలాగే ఉంటుంది. ఎవరైతే యేసయ్య నాతో పాటు తీసుకెళ్తారో వాళ్ళకి యుద్ధం మీద జయం వచ్చేస్తూ ఉంటుంది. యేసయ్య నీతో పాటు ఉంటే వెనక్కి తిరిగి చూడవసరం లేదు, మనం ఉప్పు స్తంభం అవసరం లేదు. యేసయ్య కోసం ముందుకి జయించుకుంటూ వెళ్ళిపోయిన వారం అయి ఉంటాం. కనుక ఈ క్షణంలో నేను ఇక్కడ నిలబడి దేవుణ్ణి ఆరాధించండి, పూజించండి, పైకెత్తండి అని చెప్పను, కానీ నీ హృదయంలో ఒకవేళ ఆయన నీకుంటే చాలు నువ్వు అనుకుంటే నాతో పాటు ఏకోపిస్తూ ఆ నామాన్ని పైకెత్తుతూ ఆయన నామాన్ని ఊరేగిస్తూ ఈ సమయంలో ఆయన స్తుతిద్దామా? మన రెండు కళ్ళను మూసుకుంటూ ఆయన నామాన్ని పైకెత్తుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ సమయానికై, ఈ సాయంత్రానికై మా జీవితంలో మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు అని చెప్పుకుందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్ లార్డ్, ఎస్, మీరుంటే మాకు చాలు, మీరుంటే మాకు చాలు నాయనా. ఎస్ జీసస్, హల్లెలూయా. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా మీరుంటే చాలు ప్రభువా. అవి దాటుకుంటూ వెళ్ళిపోతాం నాయన, చిరునవ్వుతో వెళ్ళిపోతుంటాము ప్రభువా. మీ చేయి పట్టుకొని వెళ్ళిపోతాం ప్రభువా. అవి మాకు తగలవు నాయన, మా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మమ్మల్ని అవి అంటవు ప్రభువా. ఎస్ లార్డ్, ఎస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. అందరం కలిసి చెప్తామా? నీ మాట చాలయ్యా, నీ
చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బిగ్గరగా చెప్తామా, బిగ్గరగా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకునావా సడలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. బ్రతుకు చెప్తామా, బ్రతుకునావా సడలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అన్నగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలు. బిగ్గరగా. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. బిగ్గరగా చెప్తామా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. మరొకసారి చెప్తామా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకునావా సడలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా సడలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ బిగ్గరగా. yes Lord, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. అందరం కలిసి చెప్తామా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలు. అవునేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవును తండ్రి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, జీవితంలో
మనతో అందరూ ఉండాలని కోరుకుంటాం. ఎవరున్నా లేకపోయినా నా భర్త నాతో ఉండాలనుకుంటాం. ఎవరున్నా లేకపోయినా నా బిడ్డలు నాతో ఉండాలనుకుంటాం. ఈ సమయంలో ఎవరున్నా లేకపోయినా యేసయ్య ఉంటే చాలు, యేసయ్య ఉంటే చాలు అనుకో, యేసయ్య ఉంటే చాలు అనుకో. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, నిష్ఠూరాలు పెట్టిన ఎవరైనా నిన్ను యేసయ్య చేపట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోతావు. హల్లెలూయా. నీ ఆశలు నెరవేరకపోయినా, నీ కలలు వెళ్ళిపోయినా, అవి నెరవేరకపోయినా, సడలినా, కడలి పాలైనా యేసయ్య నీతో ఉంటాడు ప్రియా సహోదరి. హల్లెలూయా. ఆయనతో సంబంధం కలిగి ఉందామా? ఆయనతో అడుగుదామా ఈ సమయంలో, నన్ను బాగు చేయండి ప్రభువా, ప్రభువా మీకు ఇష్టం లేనిది ఏమైనా ఉంటే నాలో నుంచి తీసివేయండి అని చెబుదామా? మీకు ఉపయోగపడేలాగా, మీకు పనికొచ్చేలాగా నేను ఉండటానికి నాకు సహాయం చేయండి ప్రభువా. నాకు జ్ఞానము లేదు, నాకు తెలివి లేదు, నాకు బుద్ధి లేదు, నాకు బలము లేదు నాయనా, ఇవేమీ సరిపోవట్లేదు. మీరు నాతో ఉండరా? నన్ను బాగు చేయరా నాయనా? అనుదినము ఎదుర్కొనుటకు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటకు, ప్రతి మనిషిని ఎదుర్కొంటకు నాయనా మీరు నాతో ఉండరా? నన్ను బాగు చేయరా? నాలో మీకు ఇష్టం లేనిది తీసివేరా అని ఆయన అడుగుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగాట మన్నైన నా వంక చెల్లాగా చూడుమయా. జీగాట మన్నైన నా వంక చెల్లాగా చూడుమయా. పనికిరాని పాత్రయాని త్రోసి వేయకుమా. పనికిరాని పాత్రయాని త్రోసి వేయకుమా. నిండు పొరలు పాత్రగా మార్చి వేయుమా. నిండు పొరలు పాత్రగా మార్చి వేయుమా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగాట మన్నైన నా వంక చెల్లాగా చూడుమయా. జీగాట మన్నైన నా వంక చెల్లాగా చూడుమయా. లేఖన మందలి పాత్రలు యేసుని స్తుతించెను. లేఖన మందలి పాత్రలు యేసుని స్తుతించెను. నన్ను అటువంటి పాత్రగా మార్చి వేయుమా. నన్ను అటువంటి పాత్రగా మార్చి వేయుమా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగాట మన్నైన నా వంక చెల్లాగా చూడుమయా. జీగాట మన్నైన నా వంక
సహోదరి, జిగటమన్ను చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని కాలుతో త్రొక్కాలి, దాన్ని గట్టిగా త్రొక్కాలి. దాంట్లో ఉన్న రాయిలు, ముళ్ళులు, పనికిరాని చెత్త అంతా తీయాలి. దాన్ని త్రొక్కిన తర్వాత దాన్ని తడిపి కుమ్మరి వడకు ముద్ద చేస్తాడు. అది ఆ చక్రం మీద పెట్టినప్పుడు ఆ చక్రాన్ని కూడా తడిపి ఆ ముద్దని నెమ్మదిగా పెట్టడు, దాన్ని గట్టిగా పెడతాడు. దాన్ని గట్టిగా పెట్టి దాని 2 చేతులతో చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా ఒక పాత్రగా దాన్ని అమలుస్తాడు, ఒక పాత్రగా దాన్ని తయారు చేస్తాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఈ సమయంలో యేసయ్య అంటున్నాడు కదా, నీలో ఉన్న రాళ్ళు, రెప్పలు, చెత్త, పుల్లల లాంటివి, ములులు లాంటివి ఆ పాత్రకు తయారు చేయడానికి అడ్డంగా ఉన్నవన్నీ దేవుడు తీస్తానంటాడు. అవి తీసేటప్పుడు, ఆయన మనల్ని త్రొక్కుటప్పుడు, అంటే మనల్ని చెక్కునప్పుడు నొప్పి పెడుతుంది. హృదయానికి, శరీరానికి, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా మనం బాధకు గురవుతాం. అయినప్పటికీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈజ్ గోయింగ్ టు rebuild you or reconstruct you in a wonderful way, in a beautiful way. ఎవరైనా నేను చూసేటప్పుడు ఎంత అందముగా ఉంది, క్రీస్తు యేసు సుగుణములు కనిపిస్తున్నాయి, క్రీస్తు యేసు పాత్రగాయమే ఉంది, క్రీస్తు యేసు ప్రకాశమే ముఖములో కనిపిస్తుంది అని ఆయన తర్వాత మనల్ని మెచ్చుకునే విధముగా, ఆయన్ని కొనియాడే విధంగా మనం ఉండగలుగుతాం. నువ్వు సిద్ధంగా ఉన్నావంటే గెట్ రెడీ to face the pain and to receive the gain. పెయిన్ని, బాధని స్వీకరించి ఆ మాధుర్యములకు తేవడానికి సిద్ధంగా ఉండు. పరిశుద్ధుడా మా యేసయ్య, మీ కొందనాలు, ఈ అద్భుతమైన సమయానికై మీ కొందనాలు. మా జీవితంలో ప్రభువా నిన్ను ఆరాధించటకు, నిన్ను కొనియాటకు, నిజ దేవుణ్ణి తెలుసుకుంటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా మా ఆరాధన మీ సన్నిధికి చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. నాయన, మమ్మల్ని ఒక పాత్రగా, మీకు ఉపయోగపడే పాత్రగా, నాయన లేఖన మందలి పాత్రగా, నాయన నీ వాక్యం మా హృదయంలో నివసించే పాత్రలుగా మేము ఉండుటకు మీ కృప చూపించి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన స్త్రీలందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరొకసారి లక్షవారం మనకి సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. గడిచిన వారం అంతా ఆయన కృపాక్షేమంలో మనం వెంటనే ఉంచి మరి ఒక దినము ఈ సాయంకాలము ఆయన సన్నిధిలో దేవుని వాక్యం వినుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మనం చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవానికి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన కొద్ది సమయం ప్రభువా నీ సన్నిధిలో నాయన వాక్యం వింటుండగా, నాయన ఈ నామాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా, జీవపు మాటలు గలవాడువు ప్రభువా. నాయన వినిచిన వారందరి జీవితాల్లో, హృదయాల్లో నీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ దినము, ఈ సమయము మా అందరికీ ప్రయోజనకరంగా ఉండులాగున ప్రభువా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ గంత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రూతు గ్రంథము 1వ అధ్యాయము 19వ మాట చదవండి అక్క. చాలక్క. ఈ గ్రంథంలో ఈ మాటలు చాలాసార్లు మనం వ్యక్తిగతంగా బైబిల్ చదువుకున్నప్పుడు మనకి తెలుసు. అనేక పర్యాయంలో మనం వింటున్నప్పుడు, ప్రసంగాలు వింటున్నప్పుడు చాలాసార్లు ఇందు నుంచి విన్నే ఉన్నాం. కానీ ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాము. ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే మన అందరికీ తెలుసు. నయోమి తిరిగి బెత్లెహేమ్కి వచ్చినప్పుడు జనులందరూ తను రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. 10 సంవత్సరాలైంది నయోమి బెత్లెహేమ్ని విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళినప్పుడు కదా. ముందుకు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎవరనుంది, మొదటి అధ్యాయంలో వారు యూదా బెత్లెహేం వారే ఎఫ్రాతీయులు,
వారు మోయాబు దేశంనకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. అంటే ఇది ఒక చిన్న కుటుంబం కదా. యజమానుడి పేరు ఎలిమెలేకు, 2 కుమారులు, దాని తర్వాత నయోమి. ఈ చిన్న కుటుంబం ఏం చేసిందంటే, ఇది న్యాయాధిపతులు ఏలుతున్న దినములు. చూడండి, న్యాయాధిపతులు ఏలుతున్న దినములో కిందన చూడండి వెనకాల అలాగా పేజ్ తిప్పినట్లయితే ఒక మాట ఉంటుంది. ఆ దినములలో 25 ఆఖరి మాట, ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను అంట. అంటే ఆ సమయంలో బెత్లెహేమ్ అనే మాటకి ఏంటంటే రొట్టెల గృహము, అంటే సమృద్ధి ఉంటుంది, సమృద్ధి, సంతృప్తి. దేవుడున్న చోట సమృద్ధి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే అక్కడ కరువు వచ్చింది. దేవుడు ద్వితీయోపదేశ కాండంలోని ఆ తర్వాత అన్ని గ్రంథాల్లో మాట్లాడుతూ వస్తాడు. ఎప్పుడైతే ప్రజలు దుష్టులు అవుతారో ఫస్ట్ ఏమంటాడు, వారిని శత్రువుల చేతికి నేను అప్పచెప్తాను. వారు నా మాటకు అవిధేయులు అవుతారో అప్పుడు వారిని శత్రువుల చేతికి అప్పుతాను. ఆకాశాలని నేను మూసివేస్తాను. తర్వాత వర్షాలు కురవు, పంటలు పండవు. అప్పుడు ఏమొస్తుంది, క్షామం కలుగుతుంది, అంటే కరువులు వస్తాయి. అట్లాగా అక్కడ బెత్లెహేంలోని ఏమొచ్చిందంట, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఈ కుటుంబం ఏం చేసిందంట, ఈ కరువు ఎంత తీవ్రత ఉందో మనకైతే తెలియదు, కానీ ఈ చిన్న కుటుంబం ఏం చేసింది, ఒక డెసిషన్ తీసుకొని మోయాబుకు దేశానికి వెళ్ళాలి. అక్కడ సమృద్ధి ఉందని తెలుసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు, చిన్న మాటలు చెప్తున్నాను. అక్కడ ఏమైందంటే భర్త చనిపోతాడు. అక్కడ ఆ దేశంలో భర్త చనిపోతాడు. అక్కడ కుమారులిద్దరికీ వివాహం చేస్తుంది మోయాబు స్త్రీలకి, ఓర్ఫా, దాని తర్వాత రూత్. వారి ఇరువురితో వివాహం చేసిన తర్వాత వారి ఇరువురు భర్తలు కూడా చనిపోతారు. ఆ తర్వాత బెత్లెహేంలోని ఒక మాట వింటుంది నయోమి, అక్కడ దేవుడు దర్శిస్తున్నాడు అనే మాట వినగానే మళ్ళీ తిరిగి వస్తుంది, రూతుని వెంట పెట్టుకొని వస్తుంది. ఓర్ఫా తిరిగి మోయాబు దేశానికి తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వస్తున్నప్పుడు ఇది మాట్లాడుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే నయోమి కుటుంబము, ఎలిమేలుకు కుటుంబము, బోయేజు, తన తర్వాత సల్మాను, రాహాబుకి 2 పుట్టినవాడు ఎవరండి, బోయేస్. మాకు గుర్తుందమ్మా, సల్మాన్కి రాహాబుకి పుట్టినవాడు ఎవరు, బోయేజు. బోయేజు ఇక్కడ మనం చూసినట్లయితే బోయేజ్ సంగతి మనం ఆ బోయేజ్కి వివాహం చేసుకునేది రూత్. మీ అందరికీ తెలుసు కాబట్టి ఇంక కట్ షాట్లో వెళ్ళిపోతున్నాను. అంటే అక్కడ మోయాబు దేశంలో ఎవరన్నా ఆ ఊరి వారు అన్నప్పుడు, ఆ కాపురస్తులు అని అన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వారి పితరుల నుంచి ఉంటున్నవారని మనం అనుకోవచ్చు. అంటే వారు ఎలిమెలేకు, నయోమి కుటుంబము ఏంటంటే బోయేసు సాక్ష్యాన్ని బట్టి మనం చూస్తే కిందన ఆస్తిపరుడు, దాని తర్వాత ఎలిమెలేకు వంశస్థుడై ఉన్నాడు. చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి ఏంటంటే యెహోవా ఆయన ఉపకారం చేయట మాననివాడు అని ఉంటుంది. అంటే భక్తి గలవాడు బోయేస్. అంటే అదే సమయంలోని జీవిస్తున్న వారే వీరు, నయోమి. ఇంచుమించుగా నయోమి, ఎలిమెలేకు. తర్వాత బోయేజుని, రూతుని వివాహం చేసుకుంటాడు కదా బోయేజు. అంటే ఆ సమయంలో ఏంటంటే దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని వాక్యం ఉంది. దేవునిలో ఎదగడానికి, దేవునిలో వృద్ధి చెందడానికి, ఆత్మీయంగా బలాభివృద్ధి పొందడానికి పరిస్థితులు అన్నీ ఉన్న దేశంలోని ఏంటంటే బెత్లెహేంని విడిచి వెళ్ళిపోయింది. ఆత్మీయురాలే, ఖచ్చితంగా ఆత్మీయురాలే, కానీ తన భర్తకు మాటకు విధేయురాలయ్యి మరి ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయిందో కానీ ఏకీభవించి తను వెళ్ళిపోయింది. తను వదిలిపెట్టేసింది బెత్లెహేమి కాకుండా ఏంటంటే దేవునున్న స్థలము, నివాసం వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది, దేవుని ప్రజల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది, దేవుని సంఘాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది, సమస్తాన్ని కోల్పోయింది. చాలాసార్లు చూడండి, యోబు భార్య అంటూ ఉంటుంది, విసిగిపోయింది. 10 మంది బిడ్డలు ఒక్కసారి కోల్పోయినప్పుడు ఎంత విసిగిపోయిందంటే, నువ్వు ఇంకనూ యథార్థను విడిచిపెట్టవా అని మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటుంది. మరి అట్లాగా కాకుండా తిను వెళ్ళి సంయోచితంగా ఒక మాట కదండి, ఇది మన పితరులకి ఇచ్చిన దేశము, ఒక మాటన్నా మాట్లాడిందో లేదో కానీ ఈ స్త్రీ ఏం చేస్తుంది, నయోమి వెళ్ళిపోతాడు, ఇది మన పితరులకి ఇచ్చిన దేశం కదా, మనం కనిపెడదాము, విచారణ చేద్దాము, ఎందువల్ల కరువు వచ్చిందో, దేవుడు దర్శించే కాలంలో, దేవుడు ఉన్న స్థలంలో ఎందువల్ల ఇట్లా వచ్చిందో అని చెప్పి ఇక్కడ మనం విడిచిపెట్టడానికి వెళ్ళిపోయేది సమంజసం కాదు.
కాదు, ఇది మనకి తగదు అని చెప్పి ఉండుండలేదు కదా. ఖచ్చితంగా అట్లా చెప్పుండుంటే ఎలీమెలెకు ఉండేవాడు. ఇంత నష్టము ఆ కుటుంబానికి వచ్చుండేది కాదు. హెబ్రీలు రాసిన పత్రికలు చూడండి 3:12 ఉంటుంది, దేవుణ్ణి విడిచిపెట్టే వంటి దుష్ట హృదయము మీలో రాకుండులా అని. ఎవరైనా చదవండి. చాలక్క అంటే ఏంటంట, దేవుణ్ణి విడిచిపెట్టేసేది అంటే మనసు ఎటువంటి మనసు అంట, దుష్ట హృదయం. అటువంటిది మన జీవితాల్లో రాకుండా, అంటే అక్కడ దేవుని ప్రజలతోనే ఉంది, ఆత్మీయంగానే జీవిస్తుంది, బహుశా వాక్యాలు నేర్చుకుంటూ ఉంటుంది, వాగ్దానాలు నెరవేర్పు చూస్తూనే ఉంటుంది, దేవుని ఆశ్చర్య కార్యాలు వాళ్ళ పితరులు వివరించగా వినే ఉండుంటుంది నయోమి ఖచ్చితంగా. కానీ ఆ బలహీన సమయంలోని ఏం చేసుకుందంట, ఎక్కడికి వెళ్ళింది, వెళ్ళగా ఎక్కడికి వెళ్ళింది, మోయాబు దేశానికి వెళ్ళింది. అది మోయాబు దేశము ఎటువంటి దేశం అంటే దేవుడు అది శపించాడనమాట. లోతు ద్వారా వచ్చిన ఆ సంతానాన్ని అంతా శపించి, మీరు అక్కడ ఆచారాలు ముట్టకూడదు, వాళ్ళకి వివాహాలు ఇవ్వకూడదు, వారితో సంబంధాలు కలగకూడదు, అతి స్నేహంగా ఉండకూడదు అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పిన దేశం. దేవుడు ఎంతైతే చెప్పాడో కదా, వాక్యం తెలియక కాదు, దేవుడు చెప్పిన మాటలు తెలియక కాదు, నయోమి వెళ్ళి దాని కుమారులతో అక్కడ స్నేహించింది, అక్కడ ఉంచింది కదా. యెహోవాని విడిచిపెట్టు వారికి ఏమవుతాయమ్మా, శ్రమలు వచ్చాయని మనం ఆ దినాన మనం పిరికివారం అయిపోకూడదు. కానీ ఏం చేయాలంట, అది నెహెమ్యా ఏం చేస్తాడు, ఎరుకో గోడలు యెరూషలేము గోడలు కూలిపోయాయి, నిందొచ్చింది, అవమానం వచ్చింది అన్న వార్త విన్నప్పుడు ఎట్లాగా కన్నీరుతో దుఃఖంతో మా పితరులు చేసిన పాపం ఎట్లాగన్నాడంట, నా పాపము మా పితరుల పాపం అంతాను ప్రవ్వా కనికరించని కన్నీరు కార్చి ఉపవాసం ఉండాడు. అట్లాగా నయోమి లేదంటే ఎలీమెలెకు ఆ కుటుంబము విచారణ చేయలేదు, ప్రవ్వా ఏమై ఉందో ఇక్కడ నువ్వు దర్శించే కాలంలో అది నా తప్పిదమేమో లేదంటే ఈ ప్రజల తప్పిదమేమో అని దేవుని సన్నిధిలో కనిపెట్టలేని కుటుంబంగా ఉంది. దేవుని సన్నిధిలో విచారణ చేయలేదు, ప్రవ్వా నా యందు ఆయాసకరమైన మార్గం ఏమై ఉందో అది పరిశీలించము, నన్ను సత్య మార్గంన నడిపించలేకుండా ఆ పరిస్థితులకి భయపడిపోయింది. ఎంత ఆకలి ఉండొచ్చు, ఎంత వేదన ఉండొచ్చు, అక్కడ ఎంత కరువు తీవ్రత ఉందో ఏమో, కానీ ఏం చేసింది, ఆ ఆరాటంతో కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళి ఎక్కడికెళ్ళింది, దేవుడు వద్దన్న దేశానికి కదా. ఇఫ్ వీ హ్యావ్ ట్రబుల్ వీ షుడ్ నాట్ రన్ టు ద ఎనిమీ కదా. శత్రువు మన మధ్య చెలరేగిపోతున్నప్పుడు వాడు పొంచి ఉంటాడు, ఎప్పుడైతే మనం పడతామా చేస్తామని. అప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళిందంట, శత్రు దేశానికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఊరుకుంటాడండి, అక్కడ ఖచ్చితంగా ఊరుకోడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండడం మట్టుకే కాదుకుండా వివాహాలు తన కుమారులకు జతలు. అంటే చూడండి, ఇర్మియా రాసిన పత్రికలోని గ్రంథంలోని 29:11 ఉంటుంది, ఈ ప్రజలంతా యూదా ప్రజలంతా బబులోను దేశానికి చెరగొని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇర్మియా ప్రవక్త వారికి ఒక లేఖ రాస్తాడు. ఇక్కడి నుంచి రాసిన తర్వాత అంటారు, మీరు చాలా కాలం దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, దేవుడు మరలా మీరు మీ దేశానికి మీరు వస్తారు, కానీ ఆ కాలం చాలా ఎక్కువ, 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉండాలి, ఖచ్చితంగా మీరు బబులోను దేశంలో అక్కడ మీరు ఉండాలి, ఆ చెరలో మీరు ఉండాలి, బానిసలుగా ఉంటారు. కానీ మీరు అక్కడ క్షీణించిపోకుండా ఏం చేయండి, మీరు ఇల్లు కట్టుకోండి, పంటలు వేయండి, మీ బిడ్డల్ని వివాహాలకి ఇవ్వండి. వివాహాలకి ఎప్పుడు ఇస్తున్నది నయోమి అంటే, మ్యారేజ్ అలయన్సెస్ ఆర్ సైన్ ఫర్, అక్కడ ఉంటావు, నువ్వు స్థిరపడిపోతావని ఆలోచన చేసుకుంటే బిడ్డల్ని ఇచ్చేస్తాం కదా, అక్కడ వివాహాలకి ఇచ్చేస్తాం. అట్లాగే నయోమి అనుకొని ఉండొచ్చు కదా, ఇక్కడ మేము స్థిరపడిపోతాం, ఇక్కడ బాగుంది, ఇంకా అక్కడేమీ మంచిగా ఏమి సూచనలు కనబట్లేదు వెనుకని వెళ్ళడానికి అని అనుకొని ఉంటుంది. ఈ బిడ్డలు కూడా వివాహము చేసేసింది. ఆ తర్వాత ఏందా, ఆ ఇద్దరూ కూడా చనిపోయిన తర్వాత కొన్నాళ్ళైన తర్వాత అక్కడ దేవుడు దర్శించాడన్న మాట కదా, ఒక మాట వినిపించింది కదా. అప్పటికే సమస్తాన్ని కోల్పోయింది, ఇటు ముందు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అక్కడ ఏం మిగిల్చుకుందంటే నయోమి, ఆ కుటుంబం కొరకు 3 సమాధులు ఉన్నాయి, ఇంకా మిగిలిందంతా తన సమాధులు. తర్వాత ముసలితనంకి వచ్చేసింది, బహుశా నేను ఇక్కడే అన్య దేశంలోని నేను చనిపోతానేమో, ముసలితనంలో
వెళ్ళిపోద్ది, ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ కదా. నేను అందుకే ఓర్బాను రూతుని చెప్తారు, నేను ఇప్పుడు నేను మళ్ళీ వివాహం చేసుకొని మీ బిడ్డలు కనలేను, ఆ బాధ భయం మరణ భయం వచ్చి ఉంటుంది, ఈ వార్త వినగానే అని నేను ఇక్కడ కాదు నా పితరుల దేశానికి వెళ్ళిపోతాను, అక్కడే నెమ్మదిగా సమాధికి చేర్చబడతానని మళ్ళా ఒక డెసిషన్ తీసుకుంది, పరిగెట్టి మళ్ళా వస్తూ ఉంటుంది. రైట్ డెసిషన్. చాలా ఏం చేసిందంట, నయోమి జీవితంలో చాలా తప్పిదాలే చేసింది, సొంత నిర్ణయాలు తీసేసుకుంది, సొంతంగా ఎన్నో తప్పిదాలు చేసింది, దేవునికి చిత్తం లేనివి ఎరిగి తప్పులు చేసి దేవుని మీద ఆనుకొనక కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణే విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. శ్రమలు అధికమైపోయి కుటుంబం నాశనం అయిపోయింది, మోడిబారిన జీవితం అయిపోయింది. ఇప్పుడు అనుకొని ఉండుంటుంది, ఇంకా ఆ టైంలో ఏమొస్తాయంటే నన్ను పోషించే కుటుంబానికి యజమానుడు లేడు, పోని కుమారులు ఉన్నారంట, ముసలితనంలో నేను ఆధారపడడానికి లేరు కదా. ఇంకా అనుకుంటుంది ఇంత పరిస్థితి వచ్చింది, నిందించడానికి లేదు, నన్ను ఓదార్చడానికి లేదు, నా కన్నీళ్ళు తుడుచుకోవడానికి లేదు, ఇటు చూస్తే దేవుడు లేడు, ఇంకోసారి కోడళ్ళేమో అని దేవుని ఎరగని వారే ఉన్నారు, ఎటు చెప్పుకోవడానికి పాలుపోని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక మాట ఏంటంట వినబడింది, అక్కడ బెత్లెహేంలో దేవుడు దర్శిస్తున్నాడని చెప్పి కదా. ఆ మాట వినగానే తిరిగి వచ్చిన తర్వాత ఆ వస్తున్న సమయంలో ఈ మాటలు పలుకుతుందంట. బెత్లెహేం వారు ఆ 10 సంవత్సరాలు ఎవరైనా ఊరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమంటున్నారంట, ఇది నయోమియేనా అని అంటూ ఉంటారు. చూడండి అక్కడ నయోమి కదా, ఆశ్చర్యంతో చాలాసార్లు మనోదుఃఖము వేదనతో, కీర్తనకాడు 31వ కీర్తన 9వ ఉంటుంది కదా, నా శ్రమ నా దుఃఖము వలన నా శరీరము క్షీణించుచున్నది అంట. నా యోబు అంటాడు 17వ అధ్యాయంలో, నా బాధ వలన నా కనుదృష్టి మందమైపోయింది. అంటే హృదయంలో దుఃఖము వేదన ఇవన్నీ ఉంటే బయటికి బాగా కనబడగలమండి, మనోవిచారణ కదా. లోపల హృదయంలో ఆత్మ నలిగిపోతున్నప్పుడు ఖచ్చితంగా మన శరీర ఆకృతి పడి మనం ఫిజికల్గా ఏంటంటే మనం పోల్చుకోలేని అంతగా కదా, ఇంత పాడైపోయారేంటి, ఇంత అయిపోయింది ఏంటి, నువ్వు నలుగురుగా వెళ్ళావు, ఇప్పుడు ఒక అన్యురాల్ని పట్టుకొని మోయాబు స్త్రీకి వచ్చావని వారు ఆశ్చర్యపోతున్నారంట. అప్పుడు నయోమి వచ్చింది, అక్కడ దేవుడు దర్శించాడని మరలా ఆహారం కొరకే వచ్చింది, దేవుడు ఉన్నాడని వచ్చింది. మరి ఎట్లాగా ఎంత మటుకు తన హృదయంలో నమ్మి దేవుని మీద విశ్వాసంతో తిరిగి వచ్చిందో లేదు, కానీ ఇంకా దేవుని మీద కష్టంగానే ఉంది. ఏం చెప్తుందంటే కొన్నిసార్లు మనకి జరగాల్సినవి జరగలేనప్పుడు, మనకు కష్టం కలిగినప్పుడు ఏమంటామంటే దేవుడు మమ్మల్ని చల్లగా చూడలేదండి కదా, ఆయాసం ఉంటుంది దేవుడి మీద, కష్టంగా ఉంటుంది. ఎవరైనా పలకరించినప్పుడు ఎలా ఏం చెప్తానంటే నయోమి కూడా ఇక్కడ ఏమంటుందంట, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని ఉందంట. ఇంకా పైన ఇంకా ఉంటుంది, ఆయన నాకు విరోధముగా సాక్ష్యం పలికాడంట కదా. దేవుణ్ణి నిందిస్తుంది, అసలు తీసుకున్నది ఎవరు నిర్ణయాలు, తను తీసుకుంది. ఏం చెప్తుందంటే దేవుణ్ణి నిందుతుంది తన పరిస్థితిని బట్టి. ఆ ప్రజలందరూ ఏంటి పరిస్థితి అని అంటున్నప్పుడు నిందిస్తుంది. విలాప వాక్యాల్లో ఒక మాట ఉంటుంది, హృదయపూర్వకంగా దేవుడు ఎవరిని బాధ పెట్టరంట. చూడండి ఒకసారి చూద్దాం, 3వ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయము విలాప వాక్యములు 3:31. ప్రభువు సర్వకాలము విడనాడు, ఆయన బాధ పెట్టినను చాలక బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడునంట. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు కదా. మనకు జ్ఞాపకవలసింది ఏంటంటే మనకు కలుగుతున్న శ్రమలు, నింద, అవమానం ఏవైతే అవని, కానీ మనం ఏంటంటే దేవుడు హృదయపూర్వకంగా మనకి వాటిని నరులకు ఏది కలుగజేయడంట. దేవునికి కూడా వేదనే, దేవునికి కూడా దుఃఖమే. మనం కష్టంలో కన్నీరు కారుస్తూ, దుఃఖంలో నలిగిపోతూ, మన శ్రమల్లోని, కుటుంబ బాధలతోని, మన బిడ్డల జీవితాల్లో మనం వేచి ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. దాని అంతటి కొటికి కనిపెడుతున్నప్పుడు ఏమైందంట, అవన్నిటిని బట్టి దేవుడు సంతోషించట్లేదంట కదా. దేవుడికి బాధే ఉందంట, దుఃఖం ఉందంట, అయ్యో నా బిడ్డ నలిగిపోతుంది, అయ్యో నా బిడ్డ శ్రమ పడుతుందని ఉందంట. కానీ ఇక్కడ నయోమి ఏమంటుందంట, సర్వశక్తుడు నాకు
నాకు విరోధంగా కూడా సాక్ష్యం పలికాడంట. దేవుడు యోబు కొరకు ఏం సాక్ష్యం పలికాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు కదా, చెడుతనంని విసర్జించిన వాడు కదా. అంటే దేవుడు అతిశయం అన్నమాట. నా భక్తుడు కదా అక్కడ వస్తున్నప్పుడు, సాతాను వస్తున్నప్పుడు అక్కడ అతిశయిస్తూ చెప్తున్నాడు, నువ్వు చూసావా నా సేవకుడిని అంట కదా. మనం గెలిచినప్పుడు ఆత్మీయ జీవితంలో, యుద్ధంలో, ఆత్మీయ పోరాటంలోని మనం గెలిస్తే అతిశయం ఎవరికి? దేవుడు నయోమి చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుడు నాకు విరోధముగా సాక్ష్యము పలికాడు. నా పేరుకి నేను అర్హురాలిని కాదు. నా జీవితం అంతా కూలిపోయింది, నా జీవితం అంతా మోడుబారిపోయింది, నా జీవితంలో ఇంకా ఆధారం లేదు, నన్ను ఓదార్చేవారు లేరు, నా కన్నీరు కార్చేవారు లేరు, నన్ను పోషించే వారు లేరు, నేను ఇక్కడికి తిరిగి వచ్చాను అని చెప్పినప్పుడు చూడండి, ఆఖరి అధ్యాయంలోని మనం త్వరగానే మనం ముగించేసుకుందాం. తిరిగి అయితే వచ్చింది, కానీ ఏమైందంట, నయోమి మనసు దేవుని ఎడల సరిగ్గా లేదు కదా. పేతురు యేసయ్య తెలియడని చెప్పి నాకు తెలియదని 3 సార్లు వంకుతాడు కదా. ఒక కథనం ఏంటంటే, బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు, తర్వాత మారు మనసు పొందిన తర్వాత ఎంతటి పశ్చాత్తాపంతో తర్వాత దేవుడు క్షమించాడు. తర్వాత పేతురు దేవుడిని వాడుకున్నాడు అపోస్తులుగా అనేక సంఘాలు కట్టడానికి, ఆ ఆదిమ పరిచర్య సంఘాన్ని కట్టడానికి ఒక ప్రధానమైన పాత్ర పేతురికి ఇచ్చి ఉన్నాడు దేవుడు. అటువంటి పరిచర్యను దేవునికి అనుగ్రహించి ఉన్నాడు. కానీ పేతురికి ఎంత లోతైన ఆ పశ్చాత్తాపం ఉందంటే కదా, వస్తూ ఉంటాం కొన్నిసార్లు దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం, మాట చెప్పారు కాబట్టి పైన ఏం చేస్తా, ఆ గాయాలవని సర్లే ప్రభువా నేను తప్పు చేశాను అని చెప్పి కాదంట. హోషేయ రాసిన గ్రంథంలో ఉంటారు, వారి మంచాల మీద సయ్యముల మీద పడుకొని వారు దేవుణ్ణి ఏంటంటే క్షమాపణ అడుగుతున్నారంట. అంటే అడగాలి కదా అని అడగాలి. కానీ పేతురికి ఎట్లాగుందంటే, ఆ కోడి దినానికి ఒకసారి కోడి కూస్తుంది కదా, ఆ కోడి కూస్తున్నంతసేపు ఏం గుర్తొచ్చేదంటే, అయ్యో నా రక్షకుడిని నేను సిలువకు అప్పచెప్పాను, నేను నిరాకరించానని ప్రతి దినం ఆ కోడి కూస్తా వినబడినప్పుడల్లా అంట పేతురు ఏడ్చేవాడంట. ఏడ్చి అంట అవును ముఖం మీద ఇక్కడ ఒక చార వచ్చింది. అంటే బైబిల్ పండితులు చెప్తూ ఉంటే కథనం అన్నమాట. అంటే ఎంతటి లోతైన పశ్చాత్తాపం. మనం దేవుడి దగ్గరికి తిరిగి రావాలి ఖచ్చితంగా కదా. వెన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు గాడ్ ఏంటంటే అట్లా రావాలి. ఇంకా పోన్లే ప్రభువా నా బిడ్డల కోసం వస్తున్నాను, వేరేది ఇంకేమీ లేకుండా మనం దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మన యొద్దకి వస్తాడని. కానీ నయోమి మనసు అటు రీతిగా ఇంకనూ లోతైన పశ్చాత్తాపం కానీ దైవికమైన పశ్చాత్తాపము లేదు. ఇంకా దేవుని ఎడల ఆ మనసు కదా, గాయం ఉంది, ఆయాసం ఉంది, అటువంటి మాటలే చెప్తుంది. కానీ ఈ రూతు గ్రంథము 4వ అధ్యాయం చూడండి ఏముంటుందంటే, 4వ అధ్యాయంలోని ఆ తర్వాత రూతు ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, బోయాజుని పెళ్లి చేసుకున్న తర్వాత నయోమి అట్లుంటున్న తర్వాత 4:14లో అప్పుడు స్త్రీలు చాలక్క ఇక్కడ చూసారా 3 విషయాలు జరిగాయి. చాలాసార్లు దేవుడు బాధ పెట్టినను ముందు చదువుకున్నాం కదా, తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడంట కదా. మరలా వచ్చింది కదా, మరలా వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంట, దీన దశలో మనని జ్ఞాపకం చేసుకున్న మన దేవుడు కదా. నోవాహుని ఓడ అయిపోయిన జలప్రలయం అయిపోయిన తర్వాత అక్కడ దేవుడు ఏం చేశాడంట, జ్ఞాపకం చేసుకుని వారిని అక్కడ జలప్రలయం అయిపోయిన తర్వాత ఆ జంతువుల్ని నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఈ దినాన మనం అందరం ఉనికిలో ఉండే వాళ్ళమే కాదు. హన్నాని జ్ఞాపకం చేసుకునే దేవుడు కదా.
అట్లాగా దేవుడు ఏంటంటే కృపా సమృద్ధిని బట్టి దీన దశలో ఉన్నప్పుడు కదా మొత్తం కోల్పోయింది, ఇంకేమైనా మోడిబారిన జీవితం అయిపోయినప్పుడు చిన్న విశ్వాసంతో తిరిగి వచ్చింది. బహుశా ఇక్కడ నేను నెమ్మది కలిగి సమాధానంగా మరణమవుతానేమో నా పితరులతో, ఇంక వేరే ఆశ అయితే ఏమీ లేకుండా వచ్చినప్పుడు ఆ చిన్న ఆశనే దేవుడు ఏం చేశాడంటే, కార్యములు అల్పంగా ఉన్న సమయమున ఏంటంటే ఎవరు తృణీకరించగలరు అని ఉంటుంది కదా. అంటే చిన్న ఆశే, చిన్న కోరికే, చిన్న కార్యమే కనబడుతుంది. దేవుడు ఏం చేస్తాడని సందేహించే అవసరమే లేదు. కానీ ఏం చేశాడంట, దాన్నే ప్రభువా, ఆ అధికారి ఏమంటాడంటే, నువ్వు మాట సెలవిస్తే చాలు నా కుమారు బ్రతుకుతుంది, నేను యేసయ్య ఆ చెంగుని పట్టుకుంటే చాలు అని అనింది. ఆ చిన్న విశ్వాసాన్ని పట్టుకొని వెళ్ళిందేమో ఆయాసంగా ఉంది, కష్టంగా ఉంది. కానీ దేవుడు ఆ దీన దశలో జ్ఞాపకం చేసుకున్నాడంట. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అక్కడ నయోమిని జ్ఞాపకం చేసుకున్నాడు. 3 అయితే అక్కడ దేవుడు ఏం చేశాడంటే సమకూర్చాడు తన జీవితాన్ని. మరలా రూతు జీవితాన్ని కోసం మనకు ఎలాగా తెలుసు కదా, తను చేసిన తీర్మానాన్ని బట్టి వచ్చింది. కానీ ఇక్కడ నయోమి కూడా ఎవరైతే, ఏ స్త్రీలైతే మేము గుర్తుపట్టలేకపోతాం, నీకు ఇంత అన్యాయం జరిగిందా, ఇట్లా అయ్యిందా, అట్లా చెప్తున్న వారి ముందు ఏం చెప్పిందంట, ఆ స్త్రీలు చుట్టూ చేరి ఏమంటున్నారంట, ఆయన నామం ఇజ్రాయెల్లో ప్రకటింపబడునుగాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నీ కోడలితన్ని కనెను. ఏమైందంట, ఆయన నామము ప్రకటింపబడునుగాక. ఎటువంటి సమకూర్పు దేవుడు ఇచ్చాడంటే, బహుశా దేవుడు ఆకాశం నుంచి సింహాసనం మీద కూర్చుంటూ ఈ దినాన నేను ఏ వంశంలోంచి భూలోకంలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు, ఎలాగా నయోమి మోయాబు నుంచి బెత్లెహేం దేశానికి రాకపోతే అసలు ఈ కార్యమే జరగపోను. కానీ అంతా కోల్పోయిన నయోమికి ఏం చేశాడంటే దేవుడు, ఎస్ ఐ విల్ చూస్ నయోమి, దేవుడు నిన్ను వాడుకుంటాను అని చెప్పి నయోమి వాడుకున్నాడు. నయోమి వచ్చింది కాబట్టే రూతు వచ్చింది కదా. అక్కడ ఏముందంటే ఆమె వంశావళిలో ఎవరు వచ్చారంటే, దావీదు వచ్చాడు, యూదా గోత్రపు సింహం, రాజులు వచ్చారు, రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఎటువంటి సమకూర్పమ్మ, దేవుడు కని విని ఎరగల, ఆ బాధలన్నీ మర్చిపోయినంతగా దేవుడు తన జీవితాన్ని కట్టేశాడు కదా. కట్టేసిన తర్వాత ఆయన ఇప్పుడు కూడా 2000 సంవత్సరాలు అయిపోయి, ఎన్నో సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా మనం నయోమి కొరకు, రూతు కొరకు ఎందుకు మాట్లాడుతుంటే, ఆ వంశంలోంచి మన రక్షకుడు వచ్చాడు. అటువంటి రీతిగా అట్లా మోడిబారిపోయి కూలిపోయి ఆధారం లేదు, ఇంకా నాకు ఆశలు లేవు ప్రభు, నా జీవితాన్ని ఎవరు సరిచేయలేరు, నా కుటుంబాన్ని బాగుపరచలేరు అన్న రీతిలో ఇంకా ఏముంది ఆశ, తనకి ఏమీ లేదు కదా. అయినప్పటికీ దేవుడు నయోమి ద్వారా ఏంటంటే ఆయన నామము ప్రకటింపబడునుగాక. ఆ తర్వాత ఏమైందంట, ఇతడు నీ ప్రాణమును, ఇంకో మాట ఓదార్చి కదా, ఖచ్చితంగా ఆయన కన్నీళ్ళని చూసిన దేవుడు కదా. ఒక్కళ్ళ మరణమే కుటుంబంలో అది తట్టుకోలేంది కదా, 3 కదా, యజమానుడు చనిపోయాడు, చేతికి అందొచ్చిన కుమారులు చనిపోయినప్పుడు ఆ తల్లి దుఃఖము వ్యధ మనము వర్ణించలేము. చాలాసార్లు మనం బయట నుంచి మాట్లాడచ్చు, కానీ ఆమె పొజిషన్లో మనం వెళ్ళి ఆలోచించినట్లయితే ఎట్లా ఉంటుంది. ఆ దేశంలో అందరూ అన్యులే, ప్రభువుని ఎరగని వారు ఉంటారు. ఆమెకి ఎక్కడ ఓదార్పు దొరికి ఉంటుంది? ఖచ్చితంగా లేదు. ఎంతో దుఃఖంతో కష్టాలన్నీ ఒక్కసారి మీద పడిపోతే ఎట్లా ఉంటుందంట, అట్లాగా నలిగిపోయి వచ్చిన దానికి ఇక్కడ ఏముందంట, ఓదారుస్తాడు. ఎవరు చెప్తున్నారు? అక్కడున్న వారు సాక్ష్యం పలుకుతున్నారు. నీ ప్రభువుని బట్టి ఏం చెప్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాన్ని బట్టి పరముందున్న దేవుణ్ణి స్తుతిస్తానన్న రీతిగా కదా ఏం చేశారంట, నువ్వు ఓదార్చబడతావు కదా, ఓదార్చుతాడు దేవుడు. మనని ఓదార్చే దేవుడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోను మన వాగ్దానం ఏంటంటే ఈ సంవత్సరము మనము పొందుకుంటున్నాం. అది మనము నోటితో మనం పలికిన కొలది మాటల్లో శక్తి ఉంది కదా. ఒక భక్తుడు ఒక పుస్తకం రాస్తుంటాడు, వాట్ యు సే ఇస్ వాట్ యు గెట్ కదా. నోటిలో మాటల్లో అంత శక్తి ఉంది. మనం ఏమంటే అది మనము పొందుకుంటామంట. మీరు ఇంట్లో అనుకోపోయినా లక్ష్మీవారము వచ్చినప్పుడల్లా ఏమనుకుందాం, మనము ఈ సంవత్సరము మనం పొందుకునే సంవత్సరం. ఒక మాట అనుకోండి, దేవుడు ఆ చిన్న విశ్వాసాన్నే చూసి వృద్ధి చేస్తాడు, దానికి తగ్గ కార్యాన్ని ఇస్తాడు కదా. ఓదార్చి ముసలితనమున ఏమైనాడంట, పోషకుడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే కదా. ఈ దినమున భర్త లేకపోయినా, బిడ్డలు లేకపోయినా,
అంత అయిపోయినా కూడా పరిస్థితులు ఇంకేమీ మారవు అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా సర్వశక్తి గల దేవుడు ఏమంటున్నాడంట, నేను నీ పోషకుడును. ఇప్పుడు ఎవరు పోషకుడు? నయోమికి దేవుడే కదా. 3 జరిగాయి కదా. నన్ను ఎవరు పోషిస్తారు ఈ సమయంలో, ఇంకా నన్ను ఎవరు చూసుకుంటారు అని వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత మనం దిగుపడాల్సింది ఏమీ లేదు కదా. దేవుడే మన పోషకుడు, దేవుడే మనల్ని చూచుకునేవాడు కదా. మంచి గోధుమలో తృప్తిపరిచేవాడు. కింద ఉంటుంది నయోమి చెప్పిరి. ఆ తర్వాత ఆమె పొరుగువారు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టాను. చూడండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయము ఒక మాట చూసుకొని మనం ముగించేసుకుందాము. 35వ అధ్యాయంలో చూద్దాము. కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంట? 35:1 నుంచి నేను చదువుతాను. అరణ్యమును ఎండిన భూమియు, యెషయా గ్రంథము 35:1 నుంచి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయును, ఉల్లసించి సంగీతము పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమ, మన దేవుని తేజస్సును చూచును. కిందన ఒక మాటలు, మంచి మాటలు ఉంటాయి చూడండి. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, పైపడక ధైర్యముగా ఉండుడి కదా. అరణ్యం అంట. న్యూస్లోని ఒకటి చూసినప్పుడు ఏంటందంట, ఒక ఎడారి ప్రాంతము దేశంలో అన్నిటికల్లా అంటే ఆ ఉన్న ఉష్ణోగ్రతను బట్టి అక్కడ అసలు పంటలకి అక్కడ తక్కువ మోతాదులో వర్షం పడుతుంది, అసలు వర్షాలే పడలు. అక్కడ ఆ ఎడారి ప్రాంతంలో అంట ఒక్కసారిగా ఎక్కువ వర్షపాతం పడేసరికి ఏమయ్యంట, అక్కడ జీవంగానే ఉంటాయి, కొన్ని విత్తనాలు వేసి ఉంటాయి, కానీ అక్కడ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఎండ, గాలి, వాన, సూర్యరశ్మి లేకపోతే అవి కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ఏమైందంట, అక్కడ పూలు వచ్చాయంట, మొక్కలు వచ్చాయంట కదా. అట్లాగే ఎక్కడ ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, అరణ్యంలో ఎండిన భూమి, అక్కడ ఏమైనా వస్తాయండి చెట్లు మొక్కలు, కానీ అట్లా ఏమీ కాదు, అసాధ్యమైన పరిస్థితులు. చాలాసార్లు మన జీవితంలో మన మానవులు కానీ మనం ఆత్మీయంగానే ఉంటాం చాలాసార్లు, కానీ మన కుటుంబ జీవితాల్లోని మనం తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు కొన్ని బలహీనతలకి, లోకానికి రాజీ పడిపోతూ, ప్రలోభ పడిపోతూ, బిడ్డల విషయాల్లో, వివాహాల విషయాల్లో, వాళ్ళ చదువుల విషయాల్లో, వాళ్ళ లోన్ విషయాల్లో ఏదైనా అవ్వచ్చు. కొన్నిసార్లు మనం చేసుకున్న తీర్మానాలు ఏమవుతాయంటే అవి తప్పే, దేవునికి విరుద్ధంగా ఉంటాయి, అవన్నీ సరైన రీతిలో, దానివల్ల చాలా నష్టపోతూనే ఉంటాం. ఇప్పుడు నయోమి తీసుకున్న నిర్ణయం వెల చెల్లించేసింది. షీ పేడ్ అ ప్రైస్, హ్యూజ్ ప్రైస్. అంటే దీన్ని ఎవరు మళ్ళీ చేయలేంది. కానీ దేవుడు ఏం చేశాడంట, ఎండిపోయిన జీవితం కదా, ఎండిపోయిన మోడైపోయిన జీవితాన్ని కూడా చిగురించగలిగే దేవుడు ఉన్నాడు. ఎండిన ఈ అరణ్యములో ఏంటంటే సంతోషం ఉందంట, ఉల్లాసం ఉందంట. ఇక్కడ ఏముందంట, బహుగా ఉల్లాసం, కస్తూరి పుష్పం వలె పూయిను. ఈ కస్తూరి పుష్పం అంట ఎక్కడ, సెలయేర్లు పక్కన, నదుల పక్కనే, నీరు సమృద్ధిగా ఉన్న చోటనే వస్తుందంట. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఎక్కడైతే మనం అసాధ్యం అనుకుంటామో, నీకు నాకు, మనం కొద్దిగా ఆలోచనతోని, మన జ్ఞానంతో, మానవ జ్ఞానంతో దేవుణ్ణి మనం తక్కువ చేసేసి ఇది అవ్వదేమో, ఇంకా జరగదేమో అని అనుకుంటాం. ఈ బిడ్డ జీవితంలో ఇంకా వీడు మారడేమో, రక్షణ పొందడేమో, లేదంటే ఈ వివాహం జరగదేమో, బిడ్డలు పుట్టడేమో, ఏదైనా అని అనుకొని, అది ఇంకా ఈ రోగం నయం కాదేమో అని అనుకొని డాక్టర్ నో అని చెప్పేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేయగలడంట, ఎండిపోయిన, వేసారిపోయిన, ఏదైపోయినా కూడా దేవుడు చిగురించగల దేవుడు. ఈ వాక్యము సత్యమైంది. నమ్ముతున్నారా లేదా కదా. సర్వశక్తి గల దేవుడు, మనకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు కదా. ఎల్షదాయ్ అనే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన శక్తిని మనము ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదు, మనము అనుమానించకూడదు కదా. ఇక్కడ ఏమైందంటే ఉల్లాసించి, అందుకే ఏమైందంటే సడలిన చేతుల్లో,
ఏవైనా అవ్వచ్చు. మన ఈ దినాన్న సరి చేసుకునే సమయం వచ్చినప్పుడు మన పొరపాట్లు ఏమన్నా అవ్వచ్చు కదా. మానవులు కాబట్టి మన ఏదైనా మన జీవితాల్లోని అయినప్పుడు, మన కుటుంబంలో అయినప్పుడు, సరి చేసుకోవాల్సి వచ్చినప్పుడు యథార్థంగా నమ్మకంగా కదా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంట, దేవుడు ఎల్లప్పుడూ మనకి క్షమించటానికి సిద్ధముగా ఉన్నావు. నువ్వు రావాల్సి వస్తే నువ్వు నా దగ్గరికే రావాలని దేవుడు అంటున్నాడు. ఎక్కడికి ఇంకెళ్ళడానికి లేదు. ఇటువైపు నీ ప్రజల దగ్గరికి, నీ బంధువుల దగ్గరికి వెళ్ళడానికి లేదట. నువ్వు నా దగ్గరికే, ఇఫ్ యూ వాంట్ టు కమ్ యూ కమ్ బ్యాక్ టు మీ. నా దగ్గరికే రావాలి. నేనే నీ దేవుణ్ణి, నేనే నిన్ను జ్ఞాపకం చేసుకొని మరలా నిన్ను వృద్ధి చేయగలను, మరలా నీకు బలాభివృద్ధి చేయగలను కదా. సడలిన చేతులు, తొట్టిల్లిన మోకాలను, తత్తరిల్లిన హృదయంతో ఏంటంటే మనం భయపడిపోయి ఉంటాం. ఈ పరిస్థితుల్లో మనకు కృంగదీసే ఉంటాయి, బలహీన పడిపోతుంటాం, ఓదార్చడానికి ఎవరు లేరని అనుకుంటాం. కానీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మరణము, రోగము ఇవన్నీ మంచి జరిగాయా అని మనం అనుకోవచ్చు. పరిస్థితులు బాగాలేనప్పుడు ఏమన్నా, ఇప్పుడు నయోమిలాగా ఎవరు గిద్యోను అంటాడు, దేవుడు ఏమైపోయి కార్యాలన్నీ దేవుడు ఇన్నాళ్ళు చేశాడు కదా, మా మధ్య మా బిత్తలు వివరించి కార్యాలు చేశాడు కదా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసి మన మిద్యానీలకి అప్పచెప్పేశాడు అని అంటుంటే, కానీ కాదు కానీ దేవుడు ఇంకను నీ ఎడల కనికరం గల దేవుడు, ఇంకను ఆయన కనుదృష్టి మన ఉంది. ఇంకా ఆయన మౌనంగా ఉన్నాడంటే మన జీవితాల్లో ఇంకా జరగవలసిన మేలు, ఇంకా ట్రాన్స్ఫర్మేషన్, మారు మనసు, పశ్చాత్తాపము మనం రావడానికి దేవుడు సహాయం చేయడానికి ఆయన ఇంకా వేచి ఉన్న దేవుడు అని ఇక్కడ మనకి సెలవిస్తుంది. ఈ దినాన మనం ఏం చేయాలంట, యుద్ధంలో ఉన్నాం మనము. యోబు అంటూ ఉంటాడు కదా, ఈ లోకంలోని ఏంటంటే మంది యుద్ధకాలం అంట. అది మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. ఈ లోకంలోని మనము ఇది యుద్ధ దినం. దానికి ఇంకో మాట అంట, కావలి వానికి ఎలాగైతే జీతం వస్తుందో అట్లాగా మనము గడపాలంట. ఈ లోకంలో యుద్ధ దినాలన్నీ ఏంటంటే మనం చేస్తున్న ఈ పోరాటానికి ఏంటంటే ఒక దినాన మనకి ఆయన సిద్ధపరిచిన ఆయన జీతము మనకి ఉన్నది, దేవుడు దాచిపెట్టాడు. చాలాసార్లు ఏమనుకుంటూ ఉంటాం, మనము యుద్ధంలో లేవని మర్చిపోయి లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు, బాధ్యతలు, ఉద్యోగాలు, పిల్లలు అన్నిట్లోని ఏం చేస్తూ ఉంటామని మనము మర్చిపోతూ ఉంటాం. ఇది మనం యుద్ధ రంగము అని, యుద్ధ భూమి అని, ఆత్మీయ పోరాటం అని మర్చిపోయి మనం ఈజీగా అప్పుడు ఏంటంటే అపవాదికి వారి చేతికి మనం అపజయాన్ని పొందుతాం. మన జీవితాల్లో ఎప్పుడైతే అపవాదికి మనం వెళ్ళిపోతామో వాడికి జయాన్ని ఇస్తాం. అప్పుడు ఏమంటాడంట, ఇప్పుడు నయోమి చెప్పినట్టు మన మాటలు మారిపోతే మనము నిరుత్సాహపడిపోతాం. మనం ఆత్మీయ పోరాటంలో అట్టి రీతిగా కాకుండా మనం ఏం మర్చిపోకూడదు. ఆనాడు ఆదికాండంలో అంటాడు కదా, స్త్రీ ఒకసారి తీయని చూద్దాము. ఆదికాండంలోని స్త్రీ సంతానమునకు వైరం, చెప్పండి అక్క. అంటే ఎక్కడ మనకి చెప్పబడింది, అసలు మనం ఈ లోకంలో వచ్చిందే పోరాటం చేయడానికి, యుద్ధం చేయడానికి. స్త్రీ సంతానము మనము అంటే, స్త్రీ సంతానం ఎవరు అంటే స్త్రీ సంతానము యేసయ్య, క్రీస్తు. మనం ఆయన పిల్లలం కాబట్టి మనమే ఏం చేయాలంట, అపవాదితో పోరాటం. ఆ పాపపు స్వభావం మనలో ఉంది కాబట్టి అపవాది ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంట, మనల్ని మళ్ళా ఇన్నాళ్ళ వరకు ప్రభువుని ఎరగలేనప్పుడు అంతవరకు ఏంటంటే మనము అపవాది ఫ్రెండ్స్ కదా. అప్పుడు మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు. వాడు వీడు నా పార్టీ అని అనుకుంటాడు. మన జీవితాల్లో అసలు ఏమీ శ్రమ ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉంటుంది. ఎప్పుడైతే మనము ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తామో కదా, మన రూలింగ్ పార్టీని మనం మార్చేస్తామో, మన యజమాన్ని మార్చేసామో, అప్పుడు ఏం చేస్తాడంట, ఇంకను విల్లు ఎక్కువ పెడుతూ ఉంటాడంట, ఇంకను మన మీద బాణములు ఎక్కువ అవుతూ ఉంటాయంట, శ్రమ యుద్ధము అధికమవుతుంది. మా జీవితంలోని అసలు ఆత్మీయ పోరాటమే లేనట్టుగా, నరుల దినములన్నీ లేనట్టుగా మనము జీవించకూడదు అసలు కదా. అసలు ఏమీ లేదు, మనమంతా బాగానే ఉన్నాం, దినం లేచిన దగ్గర నుంచి అయిపోతుందంటే కాదు. మనం జీవిస్తుంది ఏంటంటే మనము యుద్ధాన్ని గెలవటానికే మనము పోరాడుతూనే ఉండాలి. మనం యుద్ధ రంగంలో ఉన్నామో మనం ఏం చేయాలంట, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినప్పటికీ కూడా పరిస్థితులు ఏమీ అనుకూలించకపోయినా, ఇప్పుడు నయోమి జీవితం అంటే పరిస్థితులే దేవుడు ఏం చేశాడంట, మరలా చిగురింపజేశాడు. మూడైపోయిన జీవితాన్ని, అరణ్యం వంటి జీవితాన్ని చిగురింపజేయడానికి నీ జీవితంలో ఉన్న కష్టాలు, నా జీవితంలో ఉన్న కష్టాలు పెద్ద
పెద్దవేం కాదు దేవుడికి కదా. అంతటి కష్టాలు, బాధలు నయోమి జీవితంలో ఉన్నన్ని కష్టాలు బహుశా ఇక్కడ ఉన్నవారు ఎవ్వరికీ లేవు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మన యెడల కార్యం చేశాడు. అటువంటి సమకూర్పు మన జీవితాల్లో చేస్తాడు. మనం ఎప్పుడంటే దేవుని సన్నిధిలో అంటుకట్టబడి ఉండేటప్పుడు, మనం విన్న విషయాలన్నీ మనము విడిచిపెట్టకుండా విశ్వాసంతో మనసు అనే నడుము కట్టుకొని ఈ లోకంలో మనం విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవారు దేవుని వైపు చూస్తూ వెళ్తే దేవుడు మనకి ఖచ్చితంగా ఏం చేస్తాడు, మన పడిన కష్టానికి, మన యుద్ధానికి అన్నిటికీ ప్రతిఫలం ఇస్తాడు, సమకూర్పునిస్తాడు. అంతటి మించిన బహుమతి, మహిమ, ఘనతను మనందరికీ ఇవ్వబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రశాంతి సిస్టర్ వచ్చినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసి క్లోజ్ చేద్దాము. మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక దినము నాయన నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతిదినము నాయన మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉండే దేవుడు ప్రభువా. ప్రతి క్షణం మాతో మాట్లాడుతున్నారు. మీకే స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి. ఆత్మీయ జీవితంలో ప్రభువా మరో మెట్టుకి నాయన వెళ్ళడానికి నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రూతు జీవితాన్ని నాయన, నయోమి జీవితాన్ని నాయన మా జీవితాల్లో నాయన ఒక ఆదర్శముగా నాయన మీరు పెట్టారు తండ్రి. అయ్యా నాయన ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ప్రభా, ఎన్ని తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభా, రూతు ఎట్లా అయితే నాయన నిలబడిందో ప్రభా, ఎట్లా అయితే నాయన సరైన నిర్ణయాలు తీసుకుందో ప్రభా, అట్టి కృపను మాకందరికీ మీరు దయచేయండి తండ్రి. సరైన నిర్ణయం సరైన సమయంలో సరైన విధముగా నాయన తీసుకోవడానికి ప్రతి ఒక్క స్త్రీని నాయన నీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం ప్రభా. నీ పరలోకపు జ్ఞానంతో నింపమని అడుగుచున్నాను తండ్రి. సహాయము దయచేయండి తండ్రి. ఆత్మీయ జీవితంలో ప్రభా నాయన తండ్రి విశ్వాసంతో నాయనా తండ్రి విశ్వాసంతో మా ఆత్మీయ జీవితాన్ని మేము ప్రారంభించాం ప్రభా. ఆత్మీయ జీవితంలో ప్రభా విశ్వాసంతో కొనసాగిస్తుండగా ప్రభా చివరి వరకు ఆ విశ్వాసాన్ని నాయన కొనసాగడానికి మీ కృప చూపించండి తండ్రి. దేవా నాయన మీ సహాయం దయచేయండి నాయన. దేవా రూతు వంటి నాయన మంచి ప్రవర్తన కలిగి ప్రభా, రూతు వంటి మంచి సత్ప్రవర్తన కలిగి ఉండుటకు మీ సహాయం దయచేయండి తండ్రి. నాయన అంతము వరకు ఆ ప్రవర్తనతో నాయన నడవడానికి మీ కృప చూపించండి నాయన. శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా నాయన తండ్రి, తుఫాన్ లాంటి శ్రమలు మా జీవితంలో వచ్చిన ప్రభా నాయన దేవ నిలకడగా నీ కొరకు నిలబడుటకు మీ సహాయం దయచేయండి తండ్రి. అయ్యా రూతుకి నాయన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా నాయన సహాయం దయచేయండి, మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. యెహోవా చేత ఆశీర్వదింపబడిన దాని అనేసి నాయన ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క స్త్రీని మీరు దీవించండి ప్రభా. ప్రతి ఒక్క స్త్రీ వారి కుటుంబాన్ని నడిపిస్తుండగా ప్రభా మీ కృపను దయచేయండి, మీ సహాయం దయచేయండి తండ్రి. దేవా నాయన మెట్టుకు ప్రభా నాయన మీరు మమ్మల్ని దీవిస్తారని ప్రభా నాయన తండ్రి, మా కుటుంబాన్ని నాయన మీరు లేవనెత్తుతారని ప్రభా విశ్వాసంతో ఎదురు చూస్తుండగా ప్రభా ఈ సంవత్సరంలో నాయన ఈ ఇయర్లో నాయన గొప్ప విడుదల మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. గొప్ప కార్యాలు నాయన తండ్రి మీ సన్నిధిలో మేము సాక్ష్యం చెప్పుటకు మీ కృప చూపించండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన తండ్రి ఒక నాయన తండ్రి ఒక నాయన తండ్రి ఒక గొప్ప విడుదల నాయన తండ్రి. దేవా సహాయము దయచేయండి తండ్రి నాయన. దేవా నాయన ఒక ఎన్కౌంటర్ నాయన మీతోనే నాయన తండ్రి, ఒక గొప్ప ఎన్కౌంటర్గా నాయన తండ్రి మేమందరం అనుభవాన్ని సంపాదించుకోవడానికి మీ సహాయం దయచేయండి తండ్రి. మా కుటుంబాలన్నిటిని మీరు మార్చండి నాయన నీకు ప్రీతికరముగా నాయన నీకు ఇష్టమైన కుటుంబాలుగా మేమందరం ఉండుటకు మీ సహాయం దయచేయండి. మెట్టుకు నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి పంపిస్తున్నారు, మీకు వందనాలయ్యా. ఈ దాసులను ఎత్తుబెట్టి ఆడుకున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అనౌన్స్మెంట్స్ చూసుకొని వెళ్దాము. గత వారము అనౌన్స్ చేసినట్లయితే ఉమెన్ కాంట్రిబ్యూషన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. అది ఇవ్వాల్సిన వారికి దాన్ని అందచేయండి. రేపు కమింగ్ సాటర్డే షైనింగ్ స్టార్స్కి సాటర్డే మీటింగ్ ఇక్కడ ఉంటుంది. సమయంలో చిన్న మార్పు 4:30 to 6:30.
పిల్లలు ఉన్నవారు తల్లులందరూ కదా 4:30 నుంచి 6:30 వరకు. ఇన్నాళ్ళు 5 to 7 ఉండేది, కానీ చిన్న మార్పు 4:30 నుంచి 6:30 వరకు. 6:30 వరకు ఉండి మీ పిల్లలను తీసుకెళ్ళవచ్చు ఇక్కడే ఉండి. ఆ తర్వాత పాస్టర్ గారు చెప్పినట్టు రీడ్, రిమెంబర్, రీచ్, ఈ మూడిట్ల మీద ధ్యానం ఉంచుకోండి. 3 hours రీడ్, బైబిల్ చదవండి, రిమెంబర్, మీ ప్రామిస్ని, మీ వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. దాని తర్వాత రీచ్, ఈ సంవత్సరము మనము ఆత్మలను పట్టే జాలరులుగా మనం సిద్ధపడాలి. ఓకే, నెక్స్ట్ థర్స్డే ఉమెన్ మీటింగ్ టైమింగ్స్ జ్ఞాపకం చేసుకోండి. మరి కొంచెం ఆలస్యంగా వస్తున్నారు, అందుకే మరి 7:45 అయిపోతుంది. ఆ తర్వాత ఉమెన్ ఇంట్లోని గృహ స్త్రీల కూడికలు త్వరగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం దేవుని చిత్తానుసారంగా. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఈ అనౌన్స్మెంట్ అన్నీ కొంచెం జ్ఞాపకం ఉంచుకోండి. రేపు సాటర్డే మీరు జ్ఞాపకం ఉంచుకొని మీ బిడ్డలు సరైన సమయానికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా నాయన, ఈ సాయంకాల సమయంలో నాయన నయోమి జీవితం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడని మేము నమ్ముచున్నాం ప్రభువా. అవును ప్రభువా, అనేక మార్లు నాయన విశ్వాసులమనే పేరు పెట్టుకొని ప్రభువా మా జీవితాల్లో తప్పుడు నిర్ణయాల్లో ప్రభువా దేవునికి చిత్తం లేని, నీకు ఇష్టం లేని నాయన నిర్ణయాలు తీసుకొని ప్రభువా నీకు దూరంగా నాయన కుటుంబాల్లో మేము నీకు దూరంగా జరిగిపోయిన పరిస్థితులు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి ప్రభువా. నాయన మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన ఆ సమయంలో అన్నిట్లో ప్రభువా, అది కరువైనా ఖడ్గమైన ప్రభువా, అది ఏదైనాను ప్రభువా నీ ప్రేమ నుండి, నీ సన్నిధి నుంచి అది మమ్మల్ని నాయన ఎడబాపు లేకుండా ప్రభువా నాయన నీ మీదే మా కనుదృష్టి ఉంచులాగా నాయన నీ మీదే ఆనుకునిలాగిన ప్రభువా మమ్మల్ని విశ్వాసంలో మమ్మల్ని రేపమని వేడుకొంచున్నాం ప్రభువా. విశ్వాసం నాయన నేత్రాలతో మేము చూచుటకు నాయన మా సహాయము దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. సమస్య వైపు కాకుండా ప్రభువా నీ వైపు చూచుటకు నాయన మా కన్నులు తెరవమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన నయోమి జీవితంలో చేసిన సమకూర్పు అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అటువంటి స్త్రీల వలె ప్రభువా మేము ఆ ఆశీర్వాదాలన్నీ మేము పొందుకుంటాకు నాయన మా కుటుంబాలకి దీవెనకరంగా ఉండులాగిన నాయన మమ్మల్ని మార్చండి, మమ్మల్ని మలచమని వేడుకొంచున్నాం ప్రభువా. కుటుంబంలో ప్రతి అవసరతని ఎరిగిన దేవుడు ప్రభువా, ప్రతి కుటుంబంలో నాయన మీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన గడిచిన సంవత్సరంలో ఏ విషయంలో అయితే కనిపెట్టి ఉన్నామో ప్రభువా ఆ విషయంలో నాయన మీరు విడుదల దయచేయమని వేడుకొంచున్నాం నాయన. మీరు సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం. మీరు నాయన జయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ కొరకు గొప్ప సాక్షులుగా ఉండలాగిన నాయన నీవు చేసే కార్యములు బట్టి నాయన జనులందరూ ప్రభువా నీ నామాన్ని పైకెత్తులాగున ప్రభువా నీ కార్యములు మా జీవితంలో జరిగించమని వేడుకొంచున్నాం ప్రభువా. మరలా నాయన వచ్చే వారం నాయన కలిసి పర్యంతం వరకు నాయన నీ కృప నాయన మాతో ఉంచమని నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలను కనంత నాశనం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.